నమస్తే అండి, నేను రజాక్. చాలా మంది అడుగుతున్నారు ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి నువ్వు బాగానే రియాక్ట్ అయినావు అని చెప్పేసి. అయితే ఏంటంటే మీరు చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో ఆ కామెంట్స్ అన్నిటికీ రిప్లై వర్స్ పెట్టి ఇవ్వడం అంత నాకు టైం అయితే లేదు. బట్ ఈ వీడియో చేస్తాను. ఎవరైతే కామెంట్ చేస్తున్నారో మెజారిటీ వచ్చేసి హిందూ సామాజిక వర్గం నుంచి ఉంటారు కాబట్టి మీ అందరికీ కూడా ఒక క్వశ్చన్ అనమాట. సో ఒక పజిల్ అనుకోండి, ఒక క్విజ్ అనుకోండి, మీరు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఫస్ట్ ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డు బిల్ ఏదైతే ఉందో అది తీసుకురావాలని చెప్పేసి మీరు చాలా మంది కోరుకున్నారు కదా. సో పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా ఈ బిల్లు కోసం అని చెప్పేసి లెటర్ హెడ్ మీద ఏకంగా ఒక పేపర్ రిలీజ్ చేసినారు కదా. ఈ బిల్లు వల్ల హిందువులకి ఉన్నటువంటి ఉపయోగాల్ని ఒక 5 చెప్పండి. 5 వద్దులండి, దొరకవు. ఒక 3 చెప్పండి. ఒక 3 వక్ఫ్ బోర్డు బిల్లు తీసుకురావడం వల్ల హిందువులకు కలిగేటటువంటి ప్రయోజనాలు కావచ్చు, ఉపయోగాలు కావచ్చు, ఒక 3 చెప్పండి. మహా అయితే వాటిలో ఏదో ఒకటి చెప్తా. ఏమంటే హిందువులకు సంబంధించిన భూములన్నీ లాగేసుకుంటారు, సో ఈ వక్ఫ్ బోర్డులో ఇది మాది అని చెప్తే తీసేసుకుంటారు అని చెప్పేసి ఏదో ఒక మాట మాట్లాడతారు. అంతకుమించి ఏముండదు. సో ఎంతమంది తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారంటే మళ్ళీ దానికి సంబంధించి ఏవో తీసుకొస్తారు. ఎక్కడో తమిళనాడు అంటారు, రాజస్థాన్ అంటారు, ఇంకేదో ముంబైలో ఆయనకి సంబంధించినటువంటి బిల్డింగ్ ఏదో ఉందంట, ఆయన ఒకటి అంటారు, అంటారు. అయితే ఏంటంటే మరి మీ లోకల్గా మీ గ్రామంలో కావచ్చు, మీ పంచాయతీలో కావచ్చు, ఇలాంటి పంచాయతీలో చేసినారని చెప్పేసి అడిగితే ఏమైనా ఉంటే నా మెయిల్ పట్టండి, చూస్తా. మీ నియోజకవర్గంలోనో మీ మండలాల్లోనో ఎవరైనా వక్ఫ్ బోర్డుకి సంబంధించి బయటకు వచ్చేసి మీ ఆస్తులన్నీ కబ్జా చేసేసి లాగేసుకున్న సంబంధించినటువంటి ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే పెట్టండి, నేను కూడా చదివి తెలుసుకుంటా కొంత. బట్ ఏదేమైనప్పటికీ కూడా హిందువులకు సంబంధించి ఈ వక్ఫ్ బోర్డు బిల్లు వల్ల, బీజేపీ తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ బిల్లు వల్ల, ఎన్డీ అనాలా, ఈ బిల్లు వల్ల పైసా ఉపయోగం ఉందో లేదో పక్కన పెడితే నాకు తెలిసినంత వరకు, నా అంచనా వరకు, నాకు ఇన్నేళ్ళు ఉన్న ఎక్స్పీరియన్స్ వరకు వక్ఫ్ బోర్డు గురించి నాకు తెలిసినటువంటి సమీకరించినటువంటి సమాచారం ప్రకారం అయితే నిజం చెప్తున్నా, హిందూ సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళు రాజకీయంగా అన్నటువంటి గేమ్ ఇది. చెప్తున్నా, ఈ వక్ఫ్ బోర్డు బిల్లు తీసుకోవడం వల్ల ఇప్పుడున్నటువంటి ల్యాండ్, ముస్లింల దగ్గర ఏదైతే ల్యాండ్ ఉందో ఈ ల్యాండ్ని వాళ్ళు లాక్కోగలుగుతారా? నాకు దగ్గర 10 ఎకరాలు భూమి ఉండి నేను అలాగే ఇచ్చుకుంటాను, నా దైవానికి నేను ఇచ్చుకుంటానంటే వద్దనే వాళ్ళు ఎవరున్నారు? లేరు కదా. సో అలా ఇచ్చిన భూములే మెజారిటీ భూములు అన్నమాట. కాబట్టి వాటిలో మెజారిటీ వాటి కథ ఏంది, వాటిని ఎక్కడ తెచ్చారు, ఏందనేది, ఎవరు ఇచ్చారు అనే దానికి సంబంధించి కంప్లీట్గా ఉంటుంది. డిజిటల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఓకేనా. సో మహా అయితే 9,40,000 ఎకరాలు అంటున్నారు కాబట్టి వాటిలో కొంత పోవచ్చేమో, ఎక్కడో అడప. కానీ మెజారిటీ ఆస్తి అలాగే ఉంటుంది. 3వ స్థానంలో అదే ఉంటుంది. ఏది? ఇండియన్ రైల్వేస్ తర్వాత, ఇండియన్ ఆర్మీ తర్వాత 3వ స్థానంలో వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి ఆస్తులే ఉంటాయి. కంగారు పడాల్సిన పని లేదు. బట్ ఏంటంటే మీకు ఇక్కడ వచ్చేది ఏం లేదు. మీకు అలా చెప్తారంతే. ఏమంటే హిందువుల భూములు లాక్కుంటారు, అదని ఇదని, అయ్యేం జరగవు. కానీ ఏంటంటే దీంట్లో ముస్లింలకు కొంతమేర నష్టం జరుగుతుంది. అదే అక్కడ నడిపేది అనమాట. సో పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా రియాక్ట్ అయినటువంటి విషయం ఏంటంటే, నాకు ఇప్పుడు కూడా అర్థం కాలేదు, పవన్ కళ్యాణ్ గారు ఇంత డైరెక్ట్గా మద్దతు ఇస్తాడని నేనైతే అనుకోలేదు. పైసా ఉపయోగం లేదు ఆయనకి. దీనివల్ల ఎంటైర్ కమ్యూనిటీ దూరం అవుతుంది. మావాడెవడు, మాకు కష్టం వస్తే ఎవడు సపోర్ట్ చేస్తాడు, ఎవడు సపోర్ట్ చేయడం అనే విషయం తెలిసిపోతుంది. ఓకేనా. మాకు కష్టం వస్తే ఎవడు సపోర్ట్ చేస్తాడని చెప్పేసి ముస్లిం కమ్యూనిటీ. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రెస్ నోట్ రిలీజ్ చేసినాడని తెలుసా మీకు? వచ్చిందని తెలుసా మీకు? ప్రపంచానికి కూడా తెలియదు. ఆయన ఒక 4 పాయింట్లతో ఒక ప్రెస్ నోట్ వచ్చింది బయటికి. ఆ ప్రెస్ నోట్లో ఉన్నటువంటి 4 పాయింట్లు ఏంటంటే, ఈరోజు పార్లమెంట్లో లోక్సభలో జరగబోయేటటువంటి కార్యక్రమానికి హాజరు కావాలి, సమావేశానికి హాజరు కావాలి. 3 పాయింట్లు అదే ఉంటుంది. వక్ఫ్ బోర్డు అని కానీ, ముస్లిం కానీ, ఇస్లాం కానీ ఇలాంటి పదాలు వాటిలో ఒక్కటి కూడా ఉండదు. చంద్రబాబు నాయుడికి రాజకీయం తెలియదా? ఇంత పిచ్చ రాజకీయం చేసేది. రేపొద్దున చెప్తాడు, వక్ఫ్ బోర్డుకి మీరు సపోర్ట్ చేసినారు కదంటే అది మీకు మంచి జరిగిద్దని చేసినాను, కానీ ఏంటంటే దానికి సంబంధించి నేను ఎక్కడ కూడా రేపొద్దున అసలు వాళ్ళు టీడీపీకి సంబంధించి బయట పెట్టి నువ్వు వక్ఫ్ బోర్డుకి సపోర్ట్ చేసినావు కదా, ఇదే నీ వీడియో అని చెప్పి చెప్పుకోవడానికి లేదనమాట వాళ్ళు. రేపు ఎలక్షన్స్ రోజున ముస్లింల దగ్గరికి వెళ్తే నేను ఎక్కడ చెప్పానన్నా కానీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళ వాక్ అంటే మాట్లాడడం ద్వారా కావచ్చు, పేపర్లో కావచ్చు, వక్ఫ్ బోర్డుకి మేము అగెనెస్ట్గా ఉన్నాం. వాళ్ళు అక్కడ అగెనెస్ట్గా వేయొచ్చు, ఓటు వేయొచ్చు, బట్ అగెనెస్ట్గా ఉన్నాం, అగెనెస్ట్గా చేస్తున్నాను ఎక్కడ కూడా చూపించుకోవాలి. కానీ ఈ భుజాలు తరుముకుంటూ నేనున్నాను, నాకు 2 ఎంపీలు ఉన్నారు, నా సంపూర్ణ మద్దతు బీజేపీకి, వక్ఫ్ బోర్డుకి అగెనెస్ట్గా నేను వేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు లెటర్ రిలీజ్ చేసినారు అనమాట. మొన్న కూడా అంతే. ఆ స్పీచ్లో
ఓవైసీ ఎప్పుడో ఏదో అంటే నువ్వు ఇప్పుడు చర్యలు తీసుకో, ఇంకా రెచ్చగొట్టేం ఉపయోగం. హిందీ భాష లాంగ్వేజ్ విధానం గురించి ఆయన ఒకప్పుడే పోస్ట్ చేసినాడు. ఇది బీజేపీది ఏదో పార్టీ అన్నాడు, హిందూ పార్టీ కాదు హిందీ పార్టీ ఏదో అన్నాడు. సో ఇవన్నీ అన్నప్పుడే నేను రియాక్ట్ అయినా అనమాట. అవన్నీ గుర్తొచ్చిన తర్వాతే, అంతే తప్ప ఏదో వేగ్గా మాట్లాడాను నేను ఆ రోజు కూడా. ఇలా చాలా మంది చేసుకున్నారండి, అది పక్కన పెడదాం కొంచెంసేపు. ఇప్పుడు ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డు వల్ల ముస్లింలకు జరిగిన నష్టం చెప్తా. ఫస్ట్ నష్టం ఏంటంటే ఏం లేదు, దీంట్లో ఒక 2-3 నాన్ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వస్తారు. ఇంతకు ముందు వచ్చేసి ఈ బోర్డులో వచ్చేసి ఒక ముస్లిం ఎంపీ, ముస్లిం ఎమ్మెల్యే, ముస్లిం ఐఏఎస్ ఆఫీసరు, ముస్లింకి సంబంధించినటువంటి ఇంకొక 4 మెంబర్స్, వాళ్ళందరూ కూడా ఉంటారు. సర్వేర్ దగ్గర నుంచి పై లెవెల్ ఎంపీ వరకు అందరూ కూడా ముస్లింసే ఉంటారు. ఆ బోర్డు మొత్తం కూడా ముస్లిం అండర్లో నడుస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే సేమ్ అదే బోర్డు పేరు మార్చి దాంట్లో ఒక 2 ముస్లిం మహిళల్ని, ఒక 2 వచ్చేసి నాన్ రిలీజియస్ అంటే నాన్ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వేరే మతానికి సంబంధించిన వ్యక్తుల్ని దాంట్లోకి తీసుకురావడంతో పాటు మిగిలిన వాళ్ళు ముస్లింలు ఉండడం అయితే జరిగిద్ది అనమాట ఆ బిల్లులో. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ బిల్ ఏదైతే ఉందో, ఈ బిల్లు వల్ల చాలా మంది అనుకుంటున్నారు ఆ ల్యాండ్స్ ఏ పోతాయి, యాడికి ఇవ్వవు, అవి ముస్లింల దగ్గరే ఉంటాయి. ఈద్గాల రూపంలోనో, మదర్సాల రూపంలోనో, లేకపోతే కవర్సాన్ రూపంలోనో, లేదంటే మస్జిదుల రూపంలోనో వాటిల్లోనే ఉంటాయి అవి. ఓకేనా? అవి ఎక్కడికి పోవు, ఎవడో తీసుకుపోడు. చెప్పినా కదా, 9,40,000 ఎకరాలు అంటే మహా అయితే ఒక 40 ఎకరాలు ఎగిరిందాం, 9 లక్షల ఎకరాలు ఉంటుంది. దీంట్లో ముస్లింల యొక్క ప్రాబల్యం తగ్గుతుంది అనేది ఒకే భయం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే దీనికి వచ్చేసి ఏంటంటే మనం ఏదైనా, ఇప్పుడు నా దగ్గర ఒక 10 ఎకరాల భూమి ఉంది, నేను దైవానికి ఇవ్వాలనుకున్నాను. నేనేం చేస్తాను, ఏదైనా ముందు అయితే కనుక నేను డైరెక్ట్గా ఒక వర్డ్ దగ్గరికి వెళ్ళిపోయి రిజిస్టర్ చేసేసి ఇచ్చేసేవాడిని. కానీ ఇప్పుడు అలా కాదు. మన రాష్ట్రానికి, మా జిల్లాకి సంబంధించినటువంటి కలెక్టర్ ఎవరైతే ఉంటారో ఆయన దగ్గరికి పోవాలి. పోయిన తర్వాత నేను ఈ విధంగా ఇస్తున్నాను అని చెప్పేసి చెప్పాలి. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా పైకి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది అన్నమాట దానికి. ఈ ప్రాసెస్ తప్ప ఏది అవ్వదు. చెప్తున్నా కదా, మనవాడెవడో మనం కష్టకాలం నుండి సపోర్ట్ చేసేవాడు అనేది క్లియర్గా అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి ఈ బిల్లుకి అపోజ్ చేసినాడు. అంటే ప్రీవియస్గా ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డునే కంటిన్యూ చేయమని. కానీ జనసేన పార్టీ సపోర్ట్ చేసినాడు. అంటే ఆ బిల్లుకి ఏమాత్రం కూడా సపోర్ట్ చేయలేదు, ముస్లిం కమ్యూనిటీ పక్షాన నిలబడ్డాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ బిల్లుకి సపోర్ట్ చేసినాడు, ముస్లిం కమ్యూనిటీ పక్షాన నిలబడలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా బిల్లుకి సపోర్ట్ చేసినారు. ఆయన ఏవో కొన్ని పాయింట్లు పెట్టినాడంట ముస్లింలకు అనుకూలంగా. బట్ అయినప్పటికీ కూడా ముస్లిం కమ్యూనిటీ పక్షం నిలబడలేదు అనేది నేను చెప్తా. ఆయన పార్టీ కావచ్చు, ఆయన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఆయన స్పోక్స్ పర్సన్స్ కావచ్చు, టీడీపీ తరఫు నుంచి ఒక్కరు కూడా ఒక్క లెటర్ హెడ్ మీద కూడా అసలు వాళ్ళ సోషల్ మీడియాలో కూడా వక్ఫ్ బోర్డ్ అనే ఒక పదాన్ని కూడా రానియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చెప్తున్నా కదా, 10% ఓటింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ అనుకున్నాడు నాకు ముస్లింలతో పని లేదని చెప్పేసి, అది క్లియర్గా కనిపించింది. చంద్రబాబు నాయుడు గారికి ముస్లింలు కావాలి, సో ఆయన రాజకీయం ఆయన చేసినాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లింలు కావాలి, సో ఆయన రాజకీయం ఆయన చేసినాడు. ఇంకో బీజేపీ ఏంటంటే వాళ్ళు ఏదో రాజకీయం చేస్తున్నారు, గేమ్ అన్నారు. ఏ వక్ఫ్ బోర్డు బిల్ తీసుకో, ట్రిపుల్ తలాక్ బిల్ తీసుకో. అసలు ట్రిపుల్ తలాక్ చేసేవాడే లేడు. ఎవడో ఎక్కడో ఏదో ఒక పనికి మళ్ళీ సన్నాసినంత మాత్రం అందరూ అలా ఉండరు. ఆ 3 సార్లు తలాక్ చెప్పని చెప్తే విడాకులు అయ్యేంత పచ్చి దరిద్రం ఇంకోటి లేదు. అలాంటి రోజులు కూడా కాదు. అది అనుకుంటే పోతుంది. ఓకేనా? సో అలాంటి నడవు, దానికి కూడా ఒక షరియత్ ప్రకారం ఏవో ఉంటాయి అనమాట వ్యవహారాలు. అంత తేలిక కాదు. మనం ట్రిపుల్ తలాక్, నేను నీకు విడాకులు ఇచ్చేస్తున్నా, విడాకులు అంత నడవదు. ఓకే, సో అది కూడా పక్కన పెడదాం. ఏమైంది, ఏం మార్పు వచ్చి వచ్చిందా? ఏం ఉండదు. ఎవడి జీవితాలు ఆడికే కష్టాలు పడాలి, ఎవడి సంపాదన ఆడే సంపాదించుకోవాలి, ఎవడి ఇబ్బందులు ఆడే పడాలి. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మీకు హిందూ సమాజానికి సంబంధించి కావచ్చు, మిగిలిన వర్గాలకు కావచ్చు, పైసా ఉపయోగం లేదు దీనివల్ల. రెండవది, మీ ల్యాండ్స్ గ్రాప్ చేస్తారు. అసలు గ్రాప్ చేయాల్సిన పనే లేదు. ఈ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటినే చాలా మంది కబ్జాలు చేసుకుంటున్న పరిస్థితి. సరే, ఏదైనప్పుడు కూడా మరి బీజేపీ మంచిగా చేసింది చెడు చేసింది తెలియదు, కానీ ముస్లిం వర్గాలు అయితే ఒక నెగిటివ్కి వెళ్ళింది. వాళ్ళు ప్రొజెక్ట్ చేసినటువంటి విధానం చాలా రాంగ్ వేలు వెళ్ళిపోయింది. బట్ నేను నమ్మేది ఏంటంటే, 9 లక్షల ఎకరాలు ఉండి సంవత్సరానికి 200 కోట్లు అంటే నేనే నవ్వాను. 10,000 కోట్ల సంపాదన రావాల్సిందే. సో అల్టిమేట్గా ఈ బిల్ కారణంగా ముస్లింలకు కొంతమేర మంచి జరిగిద్దంట, కొంత నష్టం జరిగినా కొంతమేర మంచి జరిగింది. ఎలా అంటే ఆదాయం పెరుగుతుంది. అదేవిధంగా దీంట్లో ముస్లిం వర్గాల్లోని అన్ని వర్గాలు రావడం అయితే జరిగిద్ది అన్నమాట. మూడోది ఏంటంటే, ముస్లింల్లో ఒక స్ట్రెంగ్త్ సపోర్టు గట్టిగా ఫామ్ అవుతుంది. ఎందుకంటే
ఒక 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 దానికి ఒక స్టైల్కి మనం అలవాటు పడిన తర్వాత ఆ స్టైల్ని మార్చాలని చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే రిలీజియస్ పరంగా అయినా సరే మతం అంతా ఒక రకంగా ఉంటే, లేదంటే ఆ మతానికి సంబంధించిన వ్యక్తులందరిలో ఒక రకమైన భావజాలం ఉన్నప్పుడు దాంట్లో ఏదో తీసుకొచ్చి చిన్న పుల్ల పెట్టినా కానీ అది కంపు అవుతుంది కదా. సో అదే మాదిరి ఈరోజు వీళ్ళు చేసినటువంటి రాజకీయం అయింది. మళ్ళీ చెప్తున్నా, ఇది దీనివల్ల ఎవరైతే హిందూస్ ఉన్నారో ఈ సమాజానికి పైసా ఉపయోగం లేదు మీరు అనుకోవడం ఏమైనా. రెండోది ఏంటంటే, రాజకీయ పార్టీలు ముస్లింల పక్షాన్ని ఎవరు నిలబడతారనే దానికి క్రూషియల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు క్లియర్గా ఈరోజు చూపించడం అయితే జరిగింది. టీడీపీ పార్టీ గోడ మీద పిల్లడా కనిపించినా మా సపోర్ట్ ఇటు ఉంటుంది అటు ఉంటుందని చెప్పింది. కానీ జనసేన పార్టీ మా సపోర్ట్ అటే, మేము ముస్లింలకు సపోర్ట్ ఇవ్వనే విధంగా వ్యవహారం చేయడం అయితే జరిగింది. సో అదేవిధంగా బీజేపీ పార్టీది ఈ అటే, మా సపోర్టు ఏం లేదు, మేము మా ఇష్టం అన్నట్టు వేసారు. బట్ ఎప్పుడైతే ముస్లిం కమ్యూనిటీ ఎంటైర్ అందరు రోడ్ల మీద వస్తారంటే, ఒకవేళ ఈ బోర్డునే రద్దు చేస్తే కనుక, ఈ 9 లక్షల ఎకరాల బోర్డు మొత్తాన్ని రద్దు చేస్తే కనుక అప్పుడు ఈ పార్టీకి ఎంత జరగాలో అంత జరిగి ఉండేది. దేశం దద్దరిల్లిపోయేది, అందరికీ తెలుసు. కానీ ఏంటంటే, మా అనే ఆస్తుల్లోకి కొంత వేరే వ్యక్తులను చేరుస్తున్నారు కాబట్టి అది నచ్చలేదు. మళ్ళీ చెప్తున్నా, తిరుపతి దేవస్థానంలో ఉంది, ఆ దేవస్థానంలో ముస్లింలు పనిచేస్తూ ఊరుకోరు కదా. మీరు అనుకోవచ్చు ఇది బోర్డు, ఇది ముస్లింలకి సంబంధం లేదు. ముస్లింని ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో 5 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రమే ఆ భూమిని వక్ఫ్ బోర్డుకి ఇవ్వాలా, ఎవరు పడితే వాళ్ళు ఇస్తారంటే కుదరదు. అర్థమైందా? అది సంగతి. ఎవడైనా ఎక్కడైనా అడ్డగోలుగా ఆక్రమించుకుని ఉంటే ఆడి పాపం అడిగి తగిలిద్దే, ఆడు సర్వనాశనం అవుతాడు. అది వక్ఫ్ బోర్డు వెళ్ళేసి అది నాదని చెప్పేసి అడ్డగోలుగా లాక్కుంటే, ఎందుకంటే అల్లా అలాంటివి చెప్పడు కాబట్టి. సో నేను చివరికి చెప్పేది ఏంటంటే, రాజకీయంగా ఒక గేమ్ స్టార్ట్ చేస్తున్నారు, కొన్ని వర్గాల్ని తట్టి లేపినారు. సో అందరికీ క్లియర్గా అర్థమైంది ఎవరు మనవాళ్ళు కాదనేది క్లియర్గా అర్థమైంది. పవన్ ఈ బిల్లు వల్ల ముస్లింలు కొంతమేర నష్టం ఉంటుంది, కొంతమేర లాభం ఉంటుంది. లాభం ఏంటంటే, ఏదైతే దీని నుంచి వచ్చే ఆదాయం ఏదైతుందో అది పెరిగిద్ది బాగానే. రెండోది, ఈ ల్యాండ్స్ ఏదైతే 9 లక్షల ఎకరాలు వాటన్ని ఆల్మోస్ట్ అన్ని డిజిటల్గానే ఉంటాయి. సో వాటికి ఇంకా స్ట్రెంత్ అని పెరగద్ది. అదేవిధంగా ఇప్పటి నుంచి ఎవరైనా ఇవ్వాలనుకుంటే కనుక అవన్నీ కూడా ఇంకా స్ట్రాంగ్ వేలో వెళ్ళి మనం ఇచ్చుకోవచ్చు అనమాట. నేను నాకున్న 10 ఎకరాల భూమిని నేను వక్ఫ్ బోర్డుకి ఇస్తానంటే ఊరుకోకుండా ఊరేసుకుంటాడు ఎవడైనా కాదు కదా. సో చివరాఖరికి చెప్తున్నా కదా, వక్ఫ్ బోర్డు బిల్లు తీసుకురావాలి, బిల్లు ఏ ఉండదు, మీకు పైసా ఉపయోగం లేదు దీనివల్ల. సరే, ఏదో ఒక సెన్సేషన్ అయితే అయింది. ముస్లిం కమ్యూనిటీలో ఒక మంచి వార్తగా అయితే నిలిచింది, అందరూ కూడా ఒక దగ్గరికి చేరేలా చేసింది. రాబోయే రోజుల్లో దీని పర్యవసానం గట్టిగా అయితే స్పష్టంగా కనిపిస్తుంది.